టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, హాలీవుడ్ లేదు, కాలీవుడ్ లేదు, ఓన్లీ రెబల్వుడ్. ఓన్లీ ఒక వర్డ్ టు సే, చాలా వెయిటింగ్ అండి, చాలా వెయిటింగ్ బ్రో. 3 years నుంచి ఎప్పుడెప్పుడా ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ జోన్ కదా, చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాను. సినిమా మాత్రం కొత్త ర్యాంప్ ఉంది, ఖచ్చితంగా వచ్చి చూడండి. Day 1 170 తగ్గదు. అనుకోలేదు బ్రో, ఇది పోస్ట్ పోన్ అవ్వడం వల్ల సడన్గా పెట్టారు. నియర్లీ 40 screens వదిలేరు ప్రీమియర్స్కే. ఇది రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ ఇదంతా. ఇంతవరకు చెన్నై చరిత్రలో ఏ తెలుగు సినిమాకి జరగలేదు. ఒక రాజాసాబ్ సినిమాకి దక్కడం చాలా ఆనందంగా ఉంది. చాలా స్వింగ్ మాత్రం మామూలు లేదు బ్రో, అంతా రెబల్వుడ్డే. డైనోసార్ ఈసారి సంక్రాంతి కోళ్ళ మీద కాదు, డైనోసార్ మీద బెట్టు. చిరంజీవి ఇది పోటీనే లేదు బ్రో, వారు 1 side అంతే, 30 పడేయడమే. పొంగల్ టైంలో రిలీజ్ అవుతుంది. సో ఈ కలెక్షన్ ఆ కలెక్షన్ పొంగల్ టైంలో ఫ్యామిలీ ఐడెంట్స్ చాలా మంది పోతారు. నార్మల్గా వచ్చేసి బ్రో ఊర్లో ఎంతమంది ఉన్నా కూడా ఎవరు వచ్చి ఎంతమంది ఉన్నారని కాదు, ఎవరు ఉన్నారనేది ముఖ్యం. ఇక్కడ ఉండేది రెబల్ స్టార్. సినిమా అయిపోయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మారుతుంది ఖచ్చితంగా. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారుతుంది, వాళ్ళ ఒపీనియన్ మారుతుంది. ராஜா சாபுக்கா பிரபாஸ் ஃபேன் ப்ரோ. எனக்கு தெலுங்குல ஃபேவரட் பிரபாஸ் தான் ஆக்சுவலி. நான் வந்து ஒரு 2 years விஜயவாடாவில் ஒர்க் பண்ணிட்டு இருந்தேன். விஜயவாடாவில் ஒர்க் பண்ணும்போது சலாருக்கும் கல்கிக்கும் கிடச்ச அந்த எக்ஸ்பீரியன்ஸ்லேருந்து எப்படியாச்சும் வந்து தேட்டருக்குள்ளே வந்துடும், ப்ரீமியர் ஷோவாக இருந்தாலும் பரவாயில்லன்னு. ஏன்னா நாளைக்கு ஜனநாயகன் வெயிட் பண்ணிட்டு இருந்தேன். சரி அது இல்லைன்னே, சரி அண்ணா வந்துட்டாரு, அண்ணா இல்லைன்னா அண்ணையா அப்படின்னு சொல்லிட்டு ஆஃபீஸ்லேருந்து அடித்து பிடிச்சி வந்து இப்போது பயங்கர எக்ஸ்பெக்டேஷன். பத்தாவதுக்கு தமன் மியூசிக் வேறு. அப்படியே பார்த்தீங்கன்னா நம்ம மாளவிகா மோகனன்லாம் இருக்காங்களா, எக்ஸ்பெக்டேஷன் வந்து அப்படியே பீக்கில் இருக்குது. என்ன எப்படி இருக்க போகுதுன்ட்டு, ரெஸ்பெக்டிவ் ஆஃப் லாஜிக், ஹாரர் படம் அதில் லாஜிக்லாம் இல்லைனாலும் நமக்கு தேவை வந்து அந்த 6.5 feet இருக்க மனுஷன் கட் அவுட்டை பார்த்துட்டா போதும். அது ஒரு எக்ஸ்பெக்டேஷனுக்கு வந்திருக்கேன். லெட்ஸ் ஹோப் ஃபார் தி பெஸ்ட் அப்படின்ற மாதிரி. அதுதான் அப்படின்னா அது எதுவும் நம்ம இது பண்ண முடியாது ப்ரோ. ஏன்னா அது வேற ஜானர், அது வேற சோனி, இது வேற ஜானர், இது வேற சோனி. பிரபாஸ்க்கு இருக்கிற பேன் இண்டியா இதுக்கு படம் கிளிக் ஆயிடுச்சுன்னா போதும், எப்படினாலும் வந்து மினிமம் 800 to 1000 crore பிஸ்னஸ் பண்ணிடும். ஆனால் நீங்கள் ஜனநாயகன் இல்லைன்ற ஹைப் வந்து நம்ம இது பண்ண முடியாது. நமக்கு ஒரு ஆறுதல் என்னென்னா, சரி ஜனநாயகன் இல்லைனாலும் பிரபாஸ் விஜய் அண்ணா மியூச்சுவலுக்கு வந்து ராஜா சாப் வந்து ஒரு ஆறுதலாக இப்போ எங்களுக்கு இருக்குது. அதனால ஏன்னா ஃபேமிலி கமர்ஷியல் மூவி, எப்படினாலும் ஃபேமிலி கூட்டம் கூட வரும் ஒன்ஸ் நல்லா இருந்துச்சுன்னா, ஹாரர் ஃபிலிம்ன்றனால மேபி அந்த ஒரு காம்பன்சேஷன் வேணால் பண்ணுமே தவிர ஜனநாயகன் இர்ரீப்ளேசபிள். என்ன இருந்தாலும் தளபதி தான், రెండుమే వేరే. చాలా ఎక్కువ వెయిట్ చేశానండి. యాక్చువల్గా చెన్నైలో ప్రీమియర్స్ పడతాయి అనుకోలేదు, జననాయకన్ వల్ల అది డిలే అవ్వడం, ఇది పడింది హ్యాపీ. నేను యాక్చువల్గా 1 month నుండి వెయిట్ చేస్తాను. ఇంత క్రౌడ్ ఉన్నారు, అది చెన్నైలో. సో ఎంత బాగానే ఉందండి. ఓవరాల్గా సినిమా ఎట్లుంటాయి? సినిమా బాగుంటుంది అనుకుంటా. సో హారర్ కామెడీ కొత్త జనర్ కాబట్టి ఆడుతుంది అనుకుంటున్నారు, రీచ్ అవుద్ది అనుకుంటున్నాను. మరి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము, చాలా రోజుల నుంచి చూస్తున్నాము. ప్రభాస్ సినిమా వచ్చి మంచిది అయితే బాగుంటుంది అనుకుంటున్నాము. అండ్ మెయిన్లీ స్పిరిట్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఓవరాల్గా అంటే నార్మల్గా TFI ప్రతి సినిమాకి ఇంత క్రౌడే ఉంటుంది, కానీ స్పెషల్గా ప్రభాస్ సినిమా కాబట్టి ప్రీమియర్ లేవన్నారు ఫస్ట్, మళ్ళీ ప్రీమియర్ లేసారు కాబట్టి బాగుంటుందని అనుకుంటున్నాను.